శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ మరియు అజారా హాస్పిటల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంప్ విశేష స్పందన లభిస్తుంది. చూసుకోవచ్చు విజువల్లో జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా గ్రంథాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన అయితే లభిస్తుంది. ముఖ్యంగా వివిధ గ్రామాల నుండి ప్రజలు రైతులు వచ్చి తమ యొక్క ఆరోగ్య సమస్యలు చెప్పుకుంటున్నారు. రక్త పరీక్షలు మూత్ర పరీక్షలతో పాటు అత్యవసరమైతే మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా అజారా హాస్పిటల్లో చికిత్స కూడా అందిస్తామని అయితే నిర్వాహకులు చెప్తున్నారు. గతంలో కేవలం దేవాలయాల్లో సేవ మాత్రమే చేసే ఈ లక్ష్మీ సేవ వెంకటేశ్వర ట్రస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి వైద్య సేవలో కూడా అందిస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు వివిధ పని ఒత్తిళ్లతో పాటు తమ యొక్క బిజీ షెడ్యూల్లో తమ ఎలాంటి సమస్యలను తెలుసుకోలేరు కాబట్టి ఇలాంటి క్యాంపుల వల్ల వారి యొక్క సమస్యలు అయితే తెలుసుకోవచ్చు, ఎంతో ఉపయోగపడుతుందని కూడా ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రస్ట్ ఏమైంది, అసలు ఎందుకు ఏర్పాటు చేశారని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఏంది క్యాంపు ఉద్దేశం ఏమిటి, మీ ట్రస్ట్ ఉద్దేశం? మా ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు అన్ని దేవాలయాల్లో మాత్రమే సేవ చేశాము. అలా కాకుండా అన్ని రంగాలలో కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎండలో ప్రతి ఒక్కరు కూడా తిరిగి రాగానే అందరు కూడా లో బీపీ అలాంటి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాంటిని కూడా ఉద్దేశించి ఎండాకాలంలో ఒక మెడికల్ క్యాంపు నిర్వహిస్తే బాగుంటుందని మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అజారా హాస్పిటల్ వారు మరియు ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపు వాళ్ళు కూడా మాకు సహకరించడం జరిగింది. వచ్చిన వాళ్ళకు బీపీ, షుగరు, థైరాయిడ్, ఎయిడ్స్ సంబంధించిన హెచ్ఐవి టెస్టులు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. వారికి ఉచితంగా కూడా మెడిసిన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, ఇక్కడికి వచ్చిన ప్రజలకు కావచ్చు, రోగులకు కావచ్చు, ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నాం? మేము సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళం అండి. మరి మేము హెచ్ఐవి అను సుఖవ్యాధులు ప్లస్ హెపటైటిస్ B1 and 2 చేస్తున్నాము. ఈ టెస్టులు బయట చేయించుకోవాలంటే దగ్గర దాకా 2000 నుంచి 3000 దాకా ఖర్చు వస్తుంది. మరి ఇలాంటి అవకాశం మరి ట్రస్ట్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసినారు. వాళ్ళ సపోర్ట్తో మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. మరి ఈ టెస్టును 5 నిమిషాలలో మీకు రిపోర్ట్ అనేది అందజేస్తున్నాము. హెచ్ఐవి సుఖవ్యాధి ప్లస్ హెపటైటిస్ B1 and 2. మరి ఇలాంటి అవకాశాన్ని మరి ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. ఎందుకంటే బయటికి వెళ్ళలేక చేయించుకోలేక ఇబ్బందులు పడడం అనేక మంది ఉన్నారు. మరి ఈ రోజున దగ్గర దాకా ఒక 100 మంది దాకా వచ్చి టెస్ట్ చేయించుకున్నారు. వాళ్ళ స్టాటస్ ఏంటో తెలుసుకున్నారు. మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన ట్రస్ట్కి అజారా వాళ్ళకి ధన్యవాదాలు. లక్ష్మీ సేవా ట్రస్ట్ మరియు అజారా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన మెగా హెల్త్ క్యాంప్కి అయితే ప్రజలు విశేషంగా వచ్చి తమ యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా రక్త మూత్ర పరీక్షలతో పాటు ఎవరైతే పెద్ద వ్యాధులు అయితే బయటపడితే వారికి కూడా హాస్పిటల్ ఉచిత వైద్యం కూడా అందిస్తామని చెప్తున్నారు. అజారా సంబంధించిన డాక్టర్ని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎట్లాంటి స్పందన వస్తుంది, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎలాంటి వ్యాధులు బయటపడతాయి? చాలా విశేష స్పందన ఉన్నదండి ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడంతో. అందరికీ ఇక్కడ ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే న్యూరలాజికల్ ప్రాబ్లము, జనరల్ వీక్నెస్, గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఈ ఏరియాలో చాలా క్యాంప్ రిసీవింగ్ చాలా బాగుంది. క్యాంపు అటెండ్ అయిన వారికి అజారా హాస్పిటల్లో రాయితీ కానీ స్పెషల్ ఏమైనా ఇంట్రెస్ట్? మా హాస్పిటల్లో అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి ఆరోగ్యశ్రీ వస్తుంది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఉంది. ఆరోగ్యశ్రీతోని గైనకాలను మొదలుకొని పీడియాట్రిక్ వరకు జనరల్ మెడిసిన్ కానీ, యూరాలజీ కానీ, కార్డియాలజీ కానీ అన్ని రకాల వైద్య సేవలు ఆరోగ్యశ్రీతో అందుబాటులో. ఇప్పుడు గైనకాలజీ కూడా అందుబాటులో ఉన్నది. ఇది ట్రస్ట్ ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి ఏదైతే వైద్య శిబిరానికి అయితే విశేష స్పందన అయితే లభిస్తుంది. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వారికి ఎంతైనా ఆరోగ్యశ్రీతో పాటు క్యాంపు అటెండ్ అయిన వారికి ఏదైతే ఫీజులో రాయితీ కల్పిస్తామని కూడా అజారా సంబంధించిన వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పని ఒత్తిడిలో పని బిజీలో ఉండి తమకు ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకోలేరు. ఇలాంటి క్యాంపుల వల్ల ఉచిత క్యాంపులు నిర్వహించడం వల్ల అయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ఉద్దేశం మీదిగానే ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తామని అయితే నిర్వాహకులు చెప్తున్నాం. పరిస్థితి ఏదేమైనప్పటికీ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్కి అయితే విశేష స్పందన లభిస్తుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ అయితే స్థానికంగా అయితే ప్రశంసల వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.